సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా 4000కి పైగా వేకెన్సీస్తో రైల్వే శాఖ నుంచి ఒక కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఎటువంటి ఇంటర్వ్యూస్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. ఎలాంటి ఎగ్జామినేషన్స్ అనేవి కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. సెప్టెంబర్ 6 లోపు ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కన వస్తే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మనకి ఇవాటి నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చినట్లయితే కనుక సెప్టెంబర్ 16 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మెరిట్ లిస్ట్ అనేది మనకి ఎప్పుడు ప్రిపేర్ చేస్తారని చూసుకున్నట్లయితే కనుక నవంబర్ 2024లో అఫీషియల్ వెబ్సైట్లో ఇక మెరిట్ లిస్ట్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటదే కనుక సెప్టెంబర్ 16, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 15 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 24 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్టయితే కనుక 27 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 29 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయిన పొందాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక సో ఎటువంటి రిటన్ టెస్ట్లు కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. స్క్రీనింగ్ అండ్ స్క్రూటినీ ఆఫ్ ద అప్లికేషన్ దేర్ విల్ బి నో రిటన్ టెస్ట్ ఆర్ వీవా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి మీకు అకాడమిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని పరిగణలోకి తీసుకొని అప్లికేషన్ అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా మనకి ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది గైస్. సో ఇక ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నేషనల్ అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక సర్టిఫికేట్ ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అని చూసుకున్నట్టయితే కనుక సో రైల్వే శాఖ నుంచి పర్మనెంట్ గ్రూప్ సి లెవెల్ జాబ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క జాబ్స్ అనేవి రిలీజ్ అయ్యేటప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి మనకి ముందుగా ప్రిఫరెన్స్తో పాటు 20% వరకు కూడా రిజర్వేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసేసుకోండి. సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో కూడా సమ్ అమౌంట్ అనేది కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం దాదాపుగా మనకు ఒక 10,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి సెకండ్ పాయింట్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ మెట్రికులేషన్ 10th class examination or its equivalent with minimum 50% of marks in aggregate from a recognized board and must have passed ITI in relevant trades issued by
ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మినిమం 50% మార్కులతో 10th క్లాస్ అనేది పాస్ అయ్యి దీంతో పాటుగా నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి ఈ యొక్క పర్టికులర్ ట్రేడ్స్లలో ఎవరైతే ఐటీ అనేది చేసినటువంటి క్యాడర్స్ ఉంటారో ఆ యొక్క క్యాడర్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ట్రేడ్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఫిట్టర్, మెకానికల్, డీజిల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్, పెయింటర్, ట్రిమ్మర్, మెషినిస్ట్, వెల్డర్, మెటీరియల్ హ్యాండ్లింగ్, ఈక్వలెంట్ మెకానిక్ కమ్ ఆపరేటర్ అని చెప్పేసి సో ఈ విధంగా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో చాలా ట్రేడ్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క ట్రేడ్స్లలో ఎవరైతే ఐటీ అనేది చేసినటువంటి క్యాడ్స్ ఉంటారో ఆ యొక్క క్యాడ్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏ డివిజన్స్లలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి టోటల్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 4096 వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఇక అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క వెబ్సైట్లో మనకి అకౌంట్ అనేది లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీకు ఈమెయిల్ ఐడితో పాటు నెక్స్ట్ మీకు మొబైల్ నెంబరు నెక్స్ట్ మీకు ఆధార్ కార్డ్ నెంబర్తో పాటు మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు జెండర్ మేల్ అయితే మేల్ అని ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇచ్చేసి నెక్స్ట్ మీకు కేటగిరీతో పాటు నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అనేది కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అయితే నో అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అనేది కనుక ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసింది గైస్. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రిజిస్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత టాప్లో మనకి రైట్ సైడ్లో మనకి ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక యూజర్ ఐడి అనేది రావడం జరుగుతుంది. ఒక యూజర్ ఐడి అనేది మీరు ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క పాస్వర్డ్ అనేది కూడా ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు అదర్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేసేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసేసి ఈ విధంగా మనం మీ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వే నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క అప్రెంటిస్ పోస్ట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా కండక్ట్ అయితే చేయరు కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి గైస్. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.